శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము భగవద్విజ్ఞానము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పాండుకుమార, మనస్సును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు విను. జ్ఞాన విజ్ఞానములు రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తాను. ఇది తెలిసిన తరువాత నీకు తెలుసుకోవలసింది ఏదీ మిగులదు. పలు వేలాది మనుషులలో ఎవడో ఒక్కడు పూర్ణత్వానికై యత్నిస్తాడు. ఇక పూర్ణత్వంను సాధించిన వారిలో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము అనే ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొక్కటి ఉన్నది. అది ఈ భౌతికమైన అపరాప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది. సృష్టించబడిన జీవులన్నింటికీ ఈ 2 ప్రకృతులే మూలము. ఈ జగత్తులోని భౌతికమైన సమస్తానికి, ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి, వినాశము రెండూ కూడా నేనేనని నిశ్చయంగా తెలుసుకోవలసింది. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారములో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. ఓ కుంతీపుత్ర, నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రుల కాంతిని, వేద మంత్రాలలో ఓంకారమును అయి ఉన్నాను. ఆకాశంలో శబ్దమును, మనిషిలోని సామర్థ్యమును నేనే. నేను భూమి యొక్క మూల సుగంధమును, నేను అగ్నిలో వేడిని, నేను జీవులందరి ప్రాణమును, నేను తపస్సులందరిలోని తపస్సును. ఓ పాండుకుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమునని, బుద్ధిమంతులలోని బుద్ధినని, శక్తిమంతులందరిలోని శక్తినని తెలుసుకోవలసింది. నేను బలవంతులలోని కామరాగములు లేనట్టి బలమును. ఓ భారతులలో ప్రధానుడా అర్జున, ధర్మ విరుద్ధము కానట్టి మైథున భోగమును నేనే. సత్వగుణము, రజోగుణము లేదా తమోగుణమునకు చెందిన జీవుని భావములన్నీ నా శక్తి చేతనే కలిగాయని తెలుసుకోవలసింది. ఒక భావనలో నేనే సమస్తమైన సర్వ స్వతంత్రుడిని. నేనే ప్రకృతి గుణాల ఆధీనంలో లేను, ఎందుకంటే దానికి విరుద్ధంగా అవి నాలోనే ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాలచే మోహితమై సమస్త జగత్తు ఆ గుణాలకు అతీతుడను, నశింపు లేనివాడను అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నది. ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్యశక్తి దాటశక్యము కానిది. కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. మహామూఢులు, నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానము అపహరించబడిన వారు, నాస్తికమైన దానవ ప్రవృత్తి చేపట్టేవారు అయినట్టి దుష్టులు నాకు శరణు చొచ్చరు. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, దుఃఖములో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానమును అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు. వీరందరిలో పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు, సర్వదా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవాడు అయిన వ్యక్తి ఉత్తముడు. ఎందుకంటే నేను అతనికి అతి ప్రియమైన వాడిని, అతడు నాకు చాలా ప్రియమైన వాడు. ఈ భక్తులందరూ నిస్సందేహంగా ఉదాత్త జీవులే. కానీ నన్ను గురించిన జ్ఞానంతో ఉన్నవాడు నా వంటి వాడేనని నేను భావిస్తాను. నా దివ్యమైన సేవలో నెలకొన్నవాడై అతడు ఉత్తమము, పరమగతి అయిన నన్ను తప్పక పొందుతాడు. నిజముగా జ్ఞానములో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తరువాతే నన్ను సర్వ కారణాలకు కారణంగాను, సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చుతాడు.
అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరించబడిన వారు దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు. పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కని హృదయములో ఉన్నాను. ఎవడైనా ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. అటువంటి శ్రద్ధను కలిగిన వాడై అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను తీర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలము నా ద్వారానే ఇవ్వబడతాయి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి మరియు తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతాలోకాలకు వెళుతారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. నన్ను పూర్తిగా ఎరుగనట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడనైన నేను తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తలుస్తారు. అల్పజ్ఞానము వలన వారు నశింపలేనిది ఉత్తమమైనది అయిన నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు. మూఢులకు బుద్ధిహీనులకు నేనెన్నడూ వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను. అందుకే నేను పుట్టుక లేనివాడనని నశింపు లేనివాడనని వారు ఎరుగరు. ఓ అర్జున, దేవాది దేవునిగా నేను గతములో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటన్నింటినీ ఎరిగి ఉన్నాను. నాకు జీవులందరూ కూడా తెలుసు, కానీ నన్నెవ్వరూ ఎరుగరు. ఓ భరత వంశీయుడా, శత్రువులను జయించినవాడా, కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జీవిస్తున్నారు. పూర్వ జన్మలలోనూ ప్రస్తుత జన్మలోనూ పుణ్యరీతిలో వర్తించిన వారు, పాపములు పూర్తిగా నశించిన వారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు. ముసలితనము నుండి మృత్యువు నుండి ముక్తిని పొందడానికి యత్నించే బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయిస్తారు. దివ్య కర్మల గురించిన సమస్తమును పూర్తిగా ఎరిగిన కారణంగా వారు నిజంగా బ్రహ్మమే అయి ఉన్నారు. దేవదేవుడనైన నన్నే సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకొని తెలుసుకొని ఉంటారు. శ్రీమద్ భగవద్గీతలోని భగవద్విజ్ఞానము అనే 7వ అధ్యాయము సమాప్తము. జై శ్రీరామ్.